హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లక్ష్మి టెండర్ ఆఫీస్ నుండి నేరుగా మిత్రాని జాయిన్ చేసిన హాస్పిటల్కి వచ్చేస్తుంది. మిత్రాని చూసి బాధపడుతుంది లక్ష్మి. ఆ తర్వాత డాక్టర్ మిత్రాని డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్పగానే లక్ష్మి, అరవింద ఇద్దరూ కలిసి మిత్రాని ఇంటికి తీసుకెళ్తారు. ఇక మిత్రాని జాగ్రత్తగా పట్టుకొని పదండి మిత్ర గారు అంటూ మిత్ర రూమ్లోకి మిత్రాని లక్ష్మి తీసుకువెళ్ళబోతుండగా అడ్డంగా వచ్చి మనీషా నిలబడుతుంది. ఏం చేస్తున్నావు లక్ష్మి? నువ్వు నీ వల్లే మిత్రకి ఇంత ప్రమాదం జరిగింది. నువ్వు పక్కన ఉండబట్టే ఇంత ప్రమాదం జరిగింది. మిత్ర అదృష్టం బాగుండబట్టే ఈ ప్రమాదం నుండి బయటపడ్డాడు. నువ్వు మిత్రని చూసుకోవాల్సిన అవసరం లేదు. నేను మిత్రాన్ని చూసుకుంటాను. మిత్ర బాధ్యత నాది. మిత్రాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఇకపై నుండి నువ్వు మిత్రకి దూరంగా ఉండు. ఈరోజు నీ వల్ల మిత్ర ప్రాణాలే పోయేవి అని లక్ష్మిని బ్లేమ్ చేస్తూ ఉంటుంది. మనీషా గొడవ పెంచాలని ట్రై చేస్తూ ఉంటుంది. లక్ష్మిని ఎలాగైనా మిత్రకి దూరం చేయాలని, దూరంగా ఉండేలా చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది మనీషా మాటలకి మిత్ర, లక్ష్మి ఇద్దరు బాధగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన అరవింద మనీషాకి బుద్ధి చెప్తూ, ఏం మాట్లాడుతున్నావు మనీషా? మిత్రాని నువ్వు చూసుకోవడం ఏంటి? మిత్ర బాధ్యత పూర్తిగా లక్ష్మిదే. లక్ష్మియే మిత్రని చూసుకుంటుంది అని అరవింద మనీషాకి బుద్ధి చెప్తూ ఉంటుంది. అరవింద మాటలకి మనీషా షాక్ అవుతుంది. లక్ష్మి కూడా అంతే షాక్ అవుతుంది. కానీ మిత్ర మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఉన్నట్టుండి మిత్ర బాధ్యతని లక్ష్మికి అరవింద ఎందుకు అప్పగించినట్టు, అసలు టెండర్ ఏమైనట్టు రాను ఎపిసోడ్స్లో చూద్దాం.